నిజామాబాద్లో కానిస్టేబుల్ ప్రమోద్ హత్య కేసు నిందితుడు రియాజ్ను పోలీసులు ఎన్కౌంటర్ చేశారు. అదుపులోకి తీసుకునే క్రమంలో గాయపడ్డ రియాజ్ను ఆసుపత్రిలో వైద్యం అందిస్తున్నారు. చికిత్స పొందుతున్న రియాజ్ పారిపోయేందుకు ప్రయత్నించాడు. ఏఆర్ కానిస్టేబుల్పై దాడి చేసి గన్ లాక్కున్నాడు. సెక్యూరిటీగా ఉన్న మరో కానిస్టేబుల్పై కాల్పులు జరిపి పారిపోయే ప్రయత్నం చేశాడు. పారిపోతున్న రియాజ్పై కాల్పులు జరిపారు పోలీసులు. ఈ కాల్పుల్లో రియాజ్ మృతి చెందాడు. నిజామాబాద్లో కానిస్టేబుల్ ప్రమోద్ హత్య కేసు నిందితుడు రియాజ్ను పోలీసులు ఎన్కౌంటర్ చేశారు. అదుపులోకి తీసుకునే క్రమంలో గాయపడ్డ రియాజ్ను ఆసుపత్రిలో వైద్యం అందిస్తున్నారు. చికిత్స పొందుతున్న రియాజ్ పారిపోయేందుకు ప్రయత్నించాడు. ఏఆర్ కానిస్టేబుల్పై దాడి చేసి గన్ లాక్కున్నాడు. సెక్యూరిటీగా ఉన్న మరో కానిస్టేబుల్పై కాల్పులు జరిపి పారిపోయే ప్రయత్నం చేశాడు. పారిపోతున్న రియాజ్పై కాల్పులు జరిపారు పోలీసులు. ఇక దీనికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి బాలకుమార్ లైవ్ ద్వారా అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. బాలకుమార్, ఓవర్ టు యు. థ్యాంక్ యూ. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో కానిస్టేబుల్ హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. సిసిఎస్ కానిస్టేబుల్ ప్రమోద్ని హత్య చేసిన 48 గంటల్లోపు నిందితుడు రియాజ్ని పోలీసులు ఎన్కౌంటర్లో చంపేశారు. ఎన్కౌంటర్లో హతం చేశారు. రియాజ్ దొంగతనం కేసులో, బైక్ దొంగతనం కేసులో రియాజ్ని ప్రమోద్ అనే కానిస్టేబుల్, సిసిఎస్ కానిస్టేబుల్ అదుపులోకి తీసుకున్నారు. అతన్ని పోలీస్ స్టేషన్కు తరలించే క్రమంలో వినాయక్ నగర్ వద్ద పెనుగులాట జరిగింది. ఆ పోలీసులతో ఘర్షణ పడ్డాడు. అనంతరం అతను కానిస్టేబుల్పై దాడి చేసి కత్తితో పొడిచి హత్య చేశాడు. ఇక ఈ క్రమంలోనే అతను తప్పించుకుని పారిపోయాడు. దాదాపు 48 గంటల పాటు పోలీసులు అతన్ని పట్టుకునేందుకు శ్రమించారు. మొత్తం 5వ టౌన్ 6వ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిని మొత్తం కూడా జల్లెడ పెట్టారు. అనంతరం అతన్ని అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో మరో సివిలియన్ పైన కూడా కత్తితో దాడి చేయడంతో సివిలియన్ కూడా గాయపడ్డారు. అతన్ని కూడా హాస్పిటల్కి తరలించారు. ఈ క్రమంలో రియాజ్ కూడా గాయాలైనట్లు పోలీసులు చెప్తున్నారు. ఆ రియాజ్ని కూడా నిజామాబాద్ జిల్లా ఆసుపత్రిలో ఖైదీల వార్డు ఉంటుంది, 4వ ఫ్లోర్లో ఖైదీల వార్డులో రియాజ్కు చికిత్స నిన్న నుంచి అందిస్తున్నారు. చికిత్స పొందుతున్న క్రమం మరికాసేపట్లోనే రిమాండ్కు తరలిస్తారన్న క్రమంలో రియాజ్ ఒక్కసారిగా పోలీసుల దగ్గర ఉన్న వెపన్ను లాక్కున్నారు. ఆ వెపన్ లాక్కుని దాడికి యత్నిస్తుండగా పోలీసులు ఎదురు కాల్పులు జరిపి ఎన్కౌంటర్ చేశారు. ఈ ఎన్కౌంటర్లో రియాజ్ హతమయ్యాడు. ఇక రియాజ్కి సంబంధించి చాలా క్రిమినల్ హిస్టరీ ఉంది. దాదాపు నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోనే 40కి పైగా కేసులు ఉన్నాయి. హత్య కేసులతో పాటు చైన్ స్నాచింగ్ కేసులు, బైక్ దొంగతన కేసులు, ఇలా చాలా కేసులు కూడా ఈ నిందితుని పైన, రియాజ్ పైన ఉన్నాయి. నిందితుడు రియాజ్ ఒక గ్యాంగ్ని, రౌడీ షీటర్గా ముద్రపడి ఉంది. ఒక గ్యాంగ్ని కూడా మెయింటైన్ చేస్తున్నట్లు చెప్తున్నారు. ఇక రియాజ్ని పట్టుకునే క్రమంలో అతని అనుచరులు కూడా అతని చుట్టుపక్కనే ఉన్నారు, పారిపోయేందుకు కూడా సహకరించారు. ఒక కానిస్టేబుల్పై దాడి చేసి హత్య చేసే సాహసం చేయడం వెనుక ఎవరున్నారు, అసలు రియాజ్కు సహకారం అందిస్తుంది ఎవరనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్న క్రమంలోనే రియాజ్ పోలీసుల గన్ను లాక్కోవడం, పోలీసులు కాల్పులు జరిపి అతన్ని ఎన్కౌంటర్ చేయడం జరిగిపోయింది. కొన్ని గంటల వ్యవధిలోనే జరిగింది. కానిస్టేబుల్ మృతి చెందిన 48 గంటల్లోనే పోలీసులు రియాజ్ని మట్టుబెట్టారు. అతన్ని అదుపులోకి తీసుకొని ఎన్కౌంటర్లో కాల్ చేశారని కూడా పోలీసులు చెప్తున్నారు. ఇక ఈ పోలీస్ కమిషనర్ కూడా కొద్దిసేపటి క్రితమే నిజామాబాద్ జిల్లా హాస్పిటల్కి వచ్చారు. ప్రస్తుతం పోలీస్ కమిషనర్ వాహనం ఇది. పోలీసులు పూర్తి స్థాయిలో నిజామాబాద్ జిల్లా హాస్పిటల్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఎన్కౌంటర్ జరిగిన విషయాన్ని రియాజ్ కుటుంబ సభ్యులు కూడా సమాచారం ఇచ్చారు. రియాజ్ కుటుంబ సభ్యులు కూడా హాస్పిటల్కి చేరుకున్నారు. అయితే రియాజ్ క్రిమినల్ హిస్టరీ ఉంది. ముందు నుంచి కూడా చాలా నేరాల్లో భాగస్వామి అయ్యాడు. చాలాసార్లు జైలుకు వెళ్ళాడు. బెయిల్ పైన బయటకు వచ్చి మళ్ళీ సేమ్ నేరాలు చేస్తున్నాడు. కానిస్టేబుల్ని చంపడం మాత్రం ఎవరు జీర్ణించుకోలేకపోయారు. కానిస్టేబుల్ చాలా సిన్సియర్గా డ్యూటీ చేస్తాడనేది అతనికి మంచి పేరు ఉంది. విధుల్లో భాగంగా బైక్ దొంగతనాలు చేస్తున్న క్రమంలో బైక్ విచారణ నిమిత్తం అని తీసుకొస్తుండగా ఇన్సిడెంట్ అయితే చోటు చేసుకుంది. ఇక కానిస్టేబుల్ హత్య జరిగిన 48 గంటల్లోనే రియాజ్ని కూడా ఎన్కౌంటర్ చేసి చంపడం పట్ల అతని కుటుంబ సభ్యులైతే హర్షం వ్యక్తం చేస్తున్నారు. చాలా మంది, అంటే నిజామాబాద్తో పాటు రాష్ట్రం మొత్తం కూడా కానిస్టేబుల్ని నడి రోడ్డుపై పొడిచి చంపడాన్ని జీర్ణించుకోలేకపోయారు. ఒక రౌడీ షీటర్ ఎలా చంపుతాడు, అసలు ఏ విధంగా ఇది జరుగుతుందనేది చాలా మంది ప్రశ్నించారు. ఈ క్రమంలోనే పోలీసులకు ఈ కేసు ఒక సవాలుగా మారింది. స్వయంగా డీజీపీ రంగంలోకి దిగారు. కేసును మొత్తం హైదరాబాద్ నుండి పర్యవేక్షణ చేశారు. ఇప్పుడు పోలీసు అధికారులు కూడా 9 బృందాలను ఏర్పాటు చేసి సారంగపూర్ ప్రాంతంలో నిందితుడు ఉన్నట్లు గుర్తించి అక్కడ పూర్తి స్థాయిలో జల్లెడ పట్టారు. ఇటు డ్రోన్ కెమెరాల సాయంతో పాటు పోలీసులందరూ కూడా వెపన్స్తో ఆ ప్రాంతాన్ని అంతా కూడా గాలించారు. గాలిస్తున్న క్రమంలోనే ఒక లారీ క్యాబిన్లో తలదాచుకున్న రియాజ్ పోలీసుల కంటపడ్డాడు. అప్పుడు కూడా తప్పించుకునే ప్రయత్నం చేసుకుండగా ఒక సివిలియన్ అతన్ని పట్టుకునే ప్రయత్నంలో భాగంగా కత్తితో అతనిపైన కూడా దాడి చేయడం, అతను గాయపడడం, ఇదే హాస్పిటల్లో అతను కూడా చికిత్స పొందుతుండడం జరిగాయి. ఇక రియాజ్ని కూడా అతను కొట్టడంతో తీవ్ర గాయాలైనట్లు పోలీసులు చెప్తున్నారు. ఈ క్రమంలోనే రియాజ్ని హాస్పిటల్లో ఉంచి చికిత్స అందిస్తుండగా
పోలీసుల నుంచి వెపన్ లాక్కుండగా పోలీసులు ఎదురుకాల్పులు జరిపి అతన్ని హతమార్చారు. హాస్పిటల్ నిజామాబాద్ జిల్లా హాస్పిటల్లోని 4th ఫ్లోర్ ఖైదీల వార్డులో ఇన్సిడెంట్ జరిగింది. దీనిపైన పోలీసులు అయితే ఇప్పటికీ విచారణ అయితే చేస్తున్నారు. ఏం జరిగిందనే కోణంలో పోలీస్ కమిషనరే స్వయంగా వచ్చి విచారణ చేస్తున్నారు. కమిషనర్ ఇక్కడికి వస్తారు, వివరణ ఇచ్చే అవకాశం ఉంది. అసలు ఏం జరిగింది, ఎట్లా జరిగింది అనేది అయితే చెప్తారు. కానీ చాలా జనాల నుంచి అయితే కఠిన చర్యలు తీసుకోవాలనే డిమాండ్ పెద్ద ఎత్తున వినిపించింది. పోలీసులకు కూడా ఈ కేసు ఒక సవాలుగా మారింది. ఎట్లయినా ఈ కేసును ఛేదించాలనేది పోలీసులు చెప్పారు. సో ఇందులో భాగంగానే రియాజ్ ఎన్కౌంటర్ జరిగిందనేది తెలుస్తుంది. ఇక మొత్తం మీద పోలీస్ కమిషనర్ ఇక్కడికి వచ్చి ఏం చెప్తారనేది మాత్రం చూడాల్సి ఉంది. కమిషనర్ మరి కాసేపట్లో ఇక్కడికి వస్తారు. ఇదే కమిషనర్ వాహనం. ఇక్కడ జనాలు కూడా పెద్ద సంఖ్యలో రియాజ్ ఎన్కౌంటర్ అయిన విషయం తెలిసి కూడా పెద్ద సంఖ్యలో ప్రజలు వస్తున్నారు. ఎవరిని కూడా ఈ పరిసర ప్రాంతాల్లో ఉండొద్దంటూ వాళ్ళందరూ కూడా పంపిస్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. 4th ఫ్లోర్లో మాత్రం ఒక హైడ్రామా అయితే నడుస్తుంది. అసలు 4th ఫ్లోర్ ఖైదీల వార్డులో రియాజ్ ఉన్నాడు. రియాజ్ని చికిత్స పొందుతున్న క్రమంలో ఎన్కౌంటర్ కావడం మాత్రం జరిగింది. సో అసలు ఏం జరిగింది అనేది మాత్రం పోలీసులు చెప్తే కానీ ఇంకా పూర్తిస్థాయి సమాచారం తెలియాల్సి ఉంది. పోలీస్ కమిషనర్ వచ్చి మీడియాతో పూర్తి వివరాలు వెల్లడించే అవకాశం అయితే ఉంది. భోగి అయితే బాలకుమార్ ప్రస్తుతం రియాజ్కి హాస్పిటల్లో చికిత్స అందిస్తున్న సమయంలో అసలు ఎంతమంది పోలీసులు అక్కడ సెక్యూరిటీగా ఉన్నారు, పారిపోయే ప్రయత్నం చేయాలన్న ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందంటే దాని ఆ ప్రత్యక్ష సాక్షులు ఏమని చెప్తూ ఉన్నారు అక్కడ? భోగి రియాజ్కు ముందు నుంచి కూడా క్రిమినల్ హిస్టరీ ఉంది. చాలాసార్లు తప్పించుకునే ప్రయత్నం చేశాడు, చాలాసార్లు జైలుకి వెళ్ళి వచ్చాడు. దాదాపు 3 సార్లు జైలుకి వెళ్ళి బెయిల్పై బయటకు వచ్చాడని చెప్తున్నారు. పోలీసులు పట్టుకునే ప్రతిసారి పోలీసులపై తిరగబడడం, పోలీసులపై దాడులు చేయడం జరిగింది. మనం చూసాం ప్రత్యక్షంగా ఈ నెల 17న కానిస్టేబుల్ ప్రమోద్ అతన్ని అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్కు తరలిస్తున్న క్రమంలో కత్తితో దాడి చేసి కిరాతకంగా హత్య చేశాడు. అదేవిధంగా నిన్న రియాజ్ని అదుపులోకి తీసుకున్న క్రమంలో కూడా ఒక లోకల్ వ్యక్తిని కూడా దాడి చేసి హత్యాయత్నం చేసే ప్రయత్నం చేశారు. సో ముందు నుంచి కూడా నేర చరిత్ర ఉంది, క్రిమినల్ రికార్డు ఉంది. అందులో భాగంగానే తప్పించుకునే ప్రయత్నం చేసి ఉండొచ్చు అనేది పోలీసులు అయితే అనుమానిస్తున్నారు. అక్కడ చాలా మంది భద్రతా సిబ్బంది ఉన్నారు. నిన్న నుంచి కూడా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. దాదాపు 100 మందికి పైగా సిబ్బంది 4th ఫ్లోర్లో తమ ఆధీనంలోకి తీసుకొని అక్కడే ఉన్నారు. ఏపీఎస్పీ స్పెషల్ పోలీసులు మాత్రం పహారా కాచారు. ఇంతలోనే రిమాండ్కి తరలించాలంటే అదుపులోకి తీసుకున్నామని పోలీసులు ప్రకటించిన నేపథ్యంలో 24 గంటల లోపు నిందితుడిని జైల్లో ప్రవేశపెట్టాల్సి ఉంటుంది. సో ఈ క్రమంలోనే అతన్ని ప్రవేశపెట్టేందుకు పోలీసులు ఏర్పాట్లు చేస్తుండగానే పోలీసుల గన్ లాక్కొని ఎదురు తిరగడం, పోలీసులు ఎన్కౌంటర్ చేసినట్లు కూడా చెప్తున్నారు. మొత్తం మీద ముందు నుంచి కూడా క్రైమ్ హిస్టరీ ఉండడం, అతను పోలీసులపై కావచ్చు సివిలియన్ పైన దాడులు చేసే హిస్టరీ ఉండడంతో ఆయన ఈ గన్ లాక్కునే ప్రయత్నం కూడా చేసి అందులో భాగంగానే ఎన్కౌంటర్ అయినట్లు పోలీసులు అయితే చెప్తున్నారు. ప్రత్యక్ష సాక్షులు కూడా ఇదే విషయాన్ని ధృవీకరిస్తున్నారు. అయితే బాలకుమార్ ప్రస్తుతం జరిగిన ఇన్సిడెంట్కి సంబంధించి ప్రత్యక్ష సాక్షులు ఏమని చెప్తూ ఉన్నారు? ఇప్పుడు పోలీసులు మీడియాకి ఇన్ఫో ఇచ్చే పరిస్థితులు ప్రస్తుతం అయితే ఉన్నాయా? ఏంటి అక్కడ సిచ్యువేషన్? ఎవరినైతే లోపలికి రాణిస్తలేరు, మీడియా పైన కూడా ఆంక్షలు విధించారు. సో ఇది చూడొచ్చు, మనం కింది ఫ్లోర్లో ఉన్నాం. ఇక్కడ నుంచి 4 ఫ్లోర్లకు వెళ్లాల్సి ఉంటుంది. రియాజ్ 4వ ఫ్లోర్లో ఉంటాడు. రియాజ్ని 4వ ఫ్లోర్లో పెట్టి అక్కడ చికిత్స అందిస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ ఇన్సిడెంట్ జరిగింది. రియాజ్ ఎన్కౌంటర్ జరిగిన విషయం కొద్దిసేపటి క్రితం నేరుగా హైదరాబాద్కు పోలీసులు సమాచారం ఇచ్చారు. ఆ డీజీపీ కార్యాలయం నుంచి ప్రకటన విడుదలైంది. సో పోలీసులు ఇక్కడ మీడియాకు కూడా వివరాలు వెల్లడించేందుకు ఆసక్తి చూపలేదు. నేరుగా పోలీస్ కమిషనర్ విషయాన్ని తెలియగానే ఇక్కడికి హాస్పిటల్ వచ్చాడు. సో మనం వెళ్ళే ప్రయత్నం చేద్దాం, ఎక్కడి వరకు పోలీసులు వెళ్ళిస్తారో అక్కడి వరకు వెళ్ళి ప్రయత్నం అయితే చేద్దాం. సో ఇది చూడొచ్చు, ఇక్కడ నుంచి 4th ఫ్లోర్ ఉంటుంది. 4th ఫ్లోర్ వరకు కూడా ఇక్కడ మొత్తం అడ్డుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. సో చాలా పోలీసులు అయితే ప్రత్యక్ష సాక్షులు అయితే అక్కడ ఎవరు లేరు, పోలీసులే ప్రత్యక్ష సాక్షులు కాబట్టి సో పోలీసులే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు చెప్పాల్సి ఉంటుంది. అసలు ఏం జరిగింది అనేది తెలియాల్సి ఉంటుంది. సార్ అసలు ఏం జరిగి ఉంటుంది సార్? మాకు చెప్తాం తర్వాత ఏం జరిగి ఉంటుంది సార్? సో ఎవరికి కూడా అంటే పూర్తి స్థాయి విచారణ తెలియదు. అక్కడ ఎంక్వైరీ ఆఫీసర్లు ఉంటారు. ఆ ఎంక్వైరీ ఆఫీసర్లకి విచారణ తెలిసే అవకాశం ఉంటుంది. ఇప్పటికే పోస్ట్ మార్టం అంటే దీనికి సంబంధించి పోస్ట్ మార్టం చేయాల్సి ఉంటుంది కాబట్టి పోస్ట్ మార్టం చేసేందుకు కూడా వైద్యులను రప్పిస్తున్నారు. సో దానికి సంబంధించి పోలీస్ కమిషనర్ పూర్తి వివరాలు తెలుసుకుంటున్నారు. ఇక్కడికి వచ్చి పూర్తి స్థాయి వివరాలు వెల్లడించే అవకాశం ఉంది భోగి.
అయితే డీజీపీ చెప్తున్నారు అక్కడ కనుక పోలీసులు కనుక కాల్పులు జరపకపోయి ఉంటే చాలా మంది అంటే అక్కడికి రోగులు చాలా మంది చికిత్స కోసం వస్తుంటారు, చాలా మంది ప్రాణాలు పోయేవి రియాజ్ కనుక కాల్పులు జరిపితే అని చెప్తున్నారు. సో ఒక ప్రత్యేక వార్డులో రియాజ్కి అక్కడ చికిత్స అందిస్తున్నారని పోలీసులు అయితే చెప్తూ ఉన్నారు. సో ఏంటి సిచ్యువేషన్, ఓవరాల్ యాక్చువల్ సిచ్యువేషన్ ఏ విధంగా ఉండుండొచ్చు? జిల్లా హాస్పిటల్కి నిత్యం వందల సంఖ్యలో పేషెంట్లు వస్తుంటారు. ఇది పెద్ద ఆసుపత్రి, దాదాపు రోజు ఓపీ 2000 పైచీలకు ఉంటుంది. ఇక 4th వార్డు కేవలం ఖైదీలకు సంబంధించే ఉంటుంది. ఖైదీలు కావచ్చు, ఏదైనా క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళని 4th వార్డులో ప్రత్యేకంగా ఉంచుతారు, అక్కడనే చికిత్స అందిస్తారు. ఈ క్రమంలోనే రియాజ్ కూడా మోస్ట్ వాంటెడ్ క్రిమినల్గా ఉన్నారు. రియాజ్ పోలీసులకు దొరికిన వెంటనే అతనికి స్వల్ప గాయాలు కావడంతో హాస్పిటల్కి తీసుకొచ్చారు. హాస్పిటల్లో 4th వార్డులోంచి చికిత్స అందిస్తున్నారు. నిజంగానే పోలీసులు చెప్తున్నట్లు గన్ను లాక్కొని కిందికి వెళ్ళుంటే మాత్రం అతను ఏం చేస్తాడో ఎవరికి కూడా తెలియని పరిస్థితి. ఎందుకంటే ఎవరు అడ్డం వచ్చినా అతను దాడి చేసే సంస్కృతి ఉంది. మొన్న చూసాం, రెండు ఇన్సిడెంట్లో చూసాం, ఎదురొచ్చిన వారిపైన దాడి చేసి తప్పించుకునే ప్రయత్నం చేస్తారు. ఈ రోజు కూడా అదే జరిగి ఉండొచ్చు అనేది ఒక అనుమానం అయితే వ్యక్తమవుతుంది. పోలీసుల నుంచి గన్ను లాక్కుని పారిపోయే ప్రయత్నం చేస్తుండగా పోలీసులు అయితే కాల్చి చంపారనేది చెప్తున్నారు. అయితే అతను ఒకవేళ పోలీసులు ఆ చర్య చేపట్టకపోతే అడ్డొచ్చిన వారిపైన కాల్పులు జరిగే అవకాశం స్పష్టంగా ఉండే అవకాశం ఉందనేది పోలీసులు అనుమానిస్తున్నట్టు అతని క్రైమ్ బ్యాక్గ్రౌండ్ కూడా ఆ విధంగానే చెప్తుంది. అందుకోసమే పోలీసులు ఎన్కౌంటర్ చేశారనేది ప్రచారం జరుగుతుంది. మొత్తం మీద ఎన్కౌంటర్లో రియాజ్ అయితే హతమయ్యాడు. దీనిపైన ఇంకా విచారణ కొనసాగుతుంది. ఎన్కౌంటర్ తర్వాత అతని బంధువుల్ని పిలిపించారు. సో ఇప్పటికైతే విచారణ జరుగుతుంది. ఇక్కడ నుంచి ఎవరినైతే అనుమతించట్లేదు. చూడాలి పోలీస్ అధికారులు వచ్చి ఏం చెప్తారు, ఇన్సిడెంట్ ఎట్లా జరిగిందనేది ఏం వివరిస్తారనేది చూడాల్సి ఉంది. భోగేంద్ర. థ్యాంక్ యూ బాల్కుమార్. నిజామాబాద్లో కానిస్టేబుల్ ప్రమోద్ హత్య కేసు నిందితుడు రియాజ్ను పోలీసులు ఎన్కౌంటర్ చేశారు. అదుపులోకి తీసుకునే క్రమంలో గాయపడ్డ రియాజ్ను ఆసుపత్రిలో వైద్యం అందిస్తున్నారు. చికిత్స పొందుతున్న రియాజ్ పారిపోయేందుకు ప్రయత్నించాడు. ఏఆర్ కానిస్టేబుల్పై దాడి చేసి గన్ లాక్కున్నాడు. సెక్యూరిటీగా ఉన్న మరో కానిస్టేబుల్పై కాల్పులు జరిపి పారిపోయే ప్రయత్నం చేశాడు. పారిపోతున్న రియాజ్పై ఆ సమయంలో కాల్పులు జరిపారు పోలీసులు. ఈ కాల్పుల్లో రియాజ్ మృతి చెందాడు. దీనికి సంబంధించి డీజీపీ కూడా స్పందించారు. పారిపోతున్న రియాజ్పై కాల్పులు జరిపారు పోలీసులు. సో రియాజ్ ఎన్కౌంటర్పై డీజీపీ శివధర్ రెడ్డి కూడా స్పందించారు. నిజామాబాద్ ఆసుపత్రి నుంచి రియాజ్ పారిపోతూ మరోసారి దాడికి తెగబడ్డాడని చెప్పారు. పోలీసుల దగ్గరున్న వెపన్ లాక్కుని కాల్పులకు ప్రయత్నించాడు. ఆ సందర్భంలో రియాజ్ మరోసారి కాల్పులు జరపడంతో పోలీసులు ఎదురు కాల్పులు చేశారు. ఆ పోలీసులు జరిపిన కాల్పుల్లో రియాజ్ చనిపోయాడని డీజీపీ శివధర్ రెడ్డి కూడా చెప్తూ ఉన్నారు. మొత్తానికి నిజామాబాద్లో కానిస్టేబుల్ ప్రమోద్ హత్య కేసు నిందితుడు రియాజ్ను పోలీసులు ఎన్కౌంటర్ చేశారు. అదుపులోకి తీసుకునే క్రమంలో గాయపడ్డ రియాజ్కు ఆసుపత్రిలో వైద్యం అందిస్తున్నారు. చికిత్స పొందుతున్న రియాజ్ పారిపోయేందుకు ప్రయత్నించాడు. ఏఆర్ కానిస్టేబుల్పై దాడి చేసి గన్ లాక్కున్నాడు. సెక్యూరిటీగా ఉన్న మరో కానిస్టేబుల్పై కాల్పులు జరిపి పారిపోయే ప్రయత్నం చేశాడు. ఆ పారిపోతున్న రియాజ్పై కాల్పులు జరిపారు పోలీసులు. ఈ కాల్పుల్లో రియాజ్ మృతి చెందాడు. దీనికి సంబంధించి మోర్ అప్డేట్స్ ఎన్టీవీ క్రైమ్ ఇన్పుట్ ఎడిటర్ రమేష్ వైట్ల అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. రమేష్, అయితే రియాజ్ ఎన్కౌంటర్ పైన డీజీపీ స్పందించడం జరిగింది. అయితే దీనికి సంబంధించి అంటే ఇప్పటికీ కన్ఫర్మేషన్ కోసం చేయడం జరిగింది. రియాజ్ మా ఎన్కౌంటర్ అంటే వెదురు కాల్పుల్లో చనిపోవడం జరిగింది. పోలీసులపై కాల్పులు జరిపి మరొకసారి పోలీసులపై కాల్పులు జరపడంతో పాటుగా పక్కన ఉన్న సివిలియన్స్ మీద తుపాకీ పెట్టి అక్కడి నుంచి పారిపోయే ప్రయత్నం చేస్తున్న సమయంలో తాము ఏదైతే ఎదురు కాల్పులు జరపడం జరిగిందో ఆ తర్వాత అక్కడే పోలీసులు సెక్యూరిటీగా ఉంటే వాళ్ళపైన కూడా దాడి చేసి వాళ్ళ దగ్గర ఉన్న తుపాకీ లాక్కొని ఏదైతే మొత్తం తతంగం మొత్తం ఆస్తుత జరిగింది. నిన్న రియాజ్ ను పట్టుకునే క్రమంలో పోలీసులపై నిన్న మరొక దాడి చేశారు. అంతేకాకుండా ఒక సివిలియన్ కూడా దాడి చేసి అక్కడి నుంచి తప్పించుకొని పారిపోతున్న సమయంలో పోలీసులు అతనిపై దాడి చేయడంతో అతనికి తీవ్ర గాయాలు కావడంతో వెంటనే ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం తరలించారు. అయితే ఇవాళ ఉదయం తాను బాత్రూమ్ కు వెళ్తున్నా అని చెప్పి బయటికి వెళ్లిపోయి ఆ తర్వాత లోపలికి వెళ్లిపోయి తిరిగి వస్తున్న సమయంలో పక్కనే సెక్యూరిటీగా ఉన్న ఇద్దరు ఏఆర్ కానిస్టేబుల్ దగ్గర నుంచి ఒక కానిస్టేబుల్ నుంచి మెరుపు వేగంపై అతనిపై దాడి చేసి అతని దగ్గర ఉన్న తుపాకీని లాక్కొని అక్కడే అతనిపైన తుపాకీ ఎత్తిపట్టి అతనిపై కాల్పులు జరుపుతానని బెదిరించడంతో పాటుగా పక్కనే సివిలియన్స్ కావచ్చు, లేకుంటే పక్కనే రోగులు కావచ్చు, రోగుల బంధువులు కావచ్చు, వాళ్ళపైన కూడా దాడి చేస్తూ వాళ్ళని కూడా భయభ్రాంతులకు గురి చేస్తూ ఆ మేరకు వాళ్ళపై తుపాకీ పెట్టి చంపేస్తానని బెదిరించడంతో తప్పనిసరి పరిస్థితుల్లో అతను ఏదైతే వెపన్ కాల్చేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో మా దగ్గర ఏఆర్ కానిస్టేబుల్ ఒక్కసారిగా అతనిపై కాల్పులు జరుగుతుంటే అతనికి తీవ్ర గాయాలు పాలై అక్కడిక్కడ చనిపోయినట్టుగా
పోలీసు అధికారులు కూడా కన్ఫర్మ్ చేయడం జరిగింది. అయితే ఈ పోలీసులపై దాడి చేసే ఏదైతే రియాజు గతంలో కూడా ఇలాంటి దాడులకు పాల్పడడం జరిగింది. ఏదైతే మొన్న ప్రమోద్ అనే కానిస్టేబుల్ పైన ఇతని రోడ్డుపై తిరుగుతున్న ఇతన్ని పట్టుకొని తిరిగి పోలీస్ స్టేషన్ తీసుకెళ్తున్న సమయంలో కానిస్టేబుల్ ప్రమోద్ పై దాడి చేసి ఆ తర్వాత అతనిపై విచక్షణరహితంగా ఆ కత్తితో పొడిచి అతన్ని చంపేయడం జరిగింది. ఆ తర్వాత అక్కడి నుంచి పారిపోతే అతన్ని పట్టుకునేందుకు కొత్తగా పోలీసులు 7 ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి అతని కోసం గాలిస్తున్న సమయంలో అటు నిజామాబాద్ పట్టణంలో ఆ సమీపంలో ఒక లారీ క్యాబిన్ లో దాక్కున్న సమాచారం పోలీసులు వెళ్ళి అతను పట్టుకుని ఆ ప్రయత్నం చేసి ఆ మేరకు మరొకసారి దాడి చేసి అక్కడి నుంచి తప్పించుకునే ప్రయత్నం చేశారు. అయితే ఆ సమయంలో ఒక సివిల్ గాయాలు కావడం జరిగింది, మరొక పోలీసులకి గాయాలు కావడం జరిగింది. ఆ తర్వాత రియాజ్ తీసుకొచ్చి హాస్పిటల్ చికిత్స చేయించారు. అయితే ఇవాళ ఉదయం అటు ఒక డ్రామా ఆడి తిరిగి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్న సమయంలో పోలీసులు అతనిపై కాల్పులు జరుపుతూ అతను చనిపోవడం చెప్తున్నారు. అయితే ఇక చూసినట్టయితే దీనికి సంబంధించి ఆ డీజీపీ శివధర్ రెడ్డి కూడా స్పందించడం జరిగింది. ఒకవేళ మేము కాల్పులు జరపకపోతే అతను విచక్షణరహితంగా తన దగ్గర ఉన్న వెపంతోడు కాల్పులు జరిపేసి చాలా మంది ప్రాణాలు తీసేవాడు కాబట్టి తప్పనిసరి పరిస్థితుల్లో కాల్పులు జరపాల్సి వస్తుంది కూడా డీజీపీ కూడా కన్ఫర్మ్ చేయడం జరిగింది. అయితే ఈ ఎదురు కాల్పులకు సంబంధించి చూసినట్లయితే ఆ పోలీసులపై దాడి చేయడం ఆ తర్వాత పారిపోవడం ప్రయత్నించడం ఆ తర్వాత పోలీసులు వెనువెంటే కాల్పులు జరగడంతో రియాజ్ చనిపోయినట్లుగా చెప్తున్నారు. అయితే ఆసుపత్రి కావడంతో అక్కడ పూర్తిగా హంగామా సృష్టించి అల్చర్ చేసి పోలీసులపై దాడి చేసి పోలీసుల దగ్గర విఫలం లాక్కొని వాళ్ళపైన కాల్పులు జరిపి పాల్పోయేందుకు ప్రయత్నించిన నేపథ్యంలోనే కాల్పులు జరిపామని చెప్పి పోలీసుల అధికారులు కూడా కన్ఫర్మ్ చేశారు. అయితే ఇప్పటికీ రియాజ్ చనిపోయినట్లు అధికారులు ధృవీకరించారు. ఇప్పటికే పోలీసు ఉన్నతాధికారులు అక్కడ చేరుకోవడం జరిగింది. అక్కడ పూర్తి సీన్ ఆఫ్ అఫెన్స్ పూర్తిగా ప్రిజర్వ్ చేశారు. ఎక్కడైతే కాల్పులు జరిపారో తర్వాత ఎక్కడైతే చనిపోయి ఉందో స్పాట్ మొత్తం కూడా అక్కడ ఆధారాలు సేకరిస్తున్నారు. క్లూస్టింగ్ రంగంలో దిగింది. దాంతో పాటు మిగతా ఆధారాలు మొత్తం సేకరించే ప్రయత్నం చేస్తున్నారు. తర్వాత ప్రత్యక్ష సాక్షులు ఉన్న వాళ్ళ దగ్గర స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేస్తున్నారు. ఎందుకంటే అక్కడ ఏం జరిగింది, ఎలా జరిగింది, రియాజ్ ఏ విధంగా వ్యవహరించారు, రియాజ్ ఏ విధంగా భయభ్రాంతులకు గురి చేశారు, రియాజ్ పోలీసులపై ఎలా దాడి చేశారు, రియాజ్ ఏ విధంగా అందరినీ అక్కడి నుంచి తప్పించుకునే ప్రయత్నం చేశారనే విషయం కూడా ప్రత్యేక సాక్షులు ఉన్న నేపథ్యంలో వాళ్ళతో కూడా ఆధారాలు వాళ్ళ దగ్గర కూడా స్టేట్మెంట్ పోలీసులు రికార్డ్ చేస్తున్నారు. అయితే మొత్తం వివరానికి సంబంధించి మొత్తం 48 గంటల్లో ఒక పోలీస్ అధికారిని చంపేసిన కరుడుగట్టిన నేరస్తుని చివరికి పోలీస్ అధికారులు కూడా ఎన్కౌంటర్ లో చంపేయడం జరిగింది. అయితే గతంలో కూడా ఏమైనా సంఘటనలు ఉన్నాయి. అయితే ఎప్పుడు కూడా పోలీసులపై దాడికి తెగబడ్డ సంఘటనలు కూడా చాలా తక్కువ ఉంటాయి. కానీ ఈసారి ఏకంగా ఒక పోలీస్ అధికారిని విచక్షణరహితంగా చంపేసి అక్కడి నుంచి పారిపోయిన ఘటనలో నిందితులైన రియాజ్ ఇప్పుడు ఎన్కౌంటర్ లో చనిపోయినట్లు అధికారులు కన్ఫర్మ్ చేశారు. థ్యాంక్ యూ రమేష్. నిజామాబాద్లో కానిస్టేబుల్ ప్రమోద్ హత్య కేసు నిందితుడు రియాజ్ను పోలీసులు ఎన్కౌంటర్ చేశారు. దీనికి సంబంధించి మా ప్రతినిధి బాలకుమార్ ఆసుపత్రి ప్రాంగణం నుంచి మరిన్ని లైవ్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. బాలకుమార్, ప్రస్తుతం హాస్పిటల్ వద్ద సిచ్యువేషన్ ఏంటి? కీలక పరిణామం జరిగింది. కానిస్టేబుల్ని హత్య చేసిన నిందితుడు రియాజ్ ఎన్కౌంటర్ అయ్యాడు. నిజామాబాద్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న రియాజ్ తప్పించుకునే ప్రయత్నంలో భాగంగా ఏఆర్ కానిస్టేబుల్ గన్ను లాక్కొని పారిపోతుండగా పోలీసులు కాల్చి చంపారు. ఈ క్రమంలో కానిస్టేబుల్ కూడా గాయాలైనట్లు మనకు సమాచారం అందుతుంది. మనం చూడొచ్చు హాస్పిటల్ వద్ద పెద్ద సంఖ్యలో గుమిగూడారు జనాలు. రియాజ్ ఎన్కౌంటర్ విషయం తెలిసి ఇక్కడికి పెద్ద సంఖ్యలో చేరుకుంటారు. పోలీసులు కూడా భారీగా మోహరించారు. 4th ఫ్లోర్లో రియాజ్ని ఉంచి అక్కడ చికిత్స అందిస్తున్నారు. మనం చూడొచ్చు హాస్పిటల్ వద్ద భారీగా ప్రజలు చేరుకుంటున్నారు. రియాజ్ ఎన్కౌంటర్ జరిగిన విషయాన్ని తెలిసి చాలా మంది ఇక్కడికి వస్తున్నారు. పోలీసులు కూడా ఈ ప్రాంతానికి వచ్చి పూర్తి స్థాయిలో హాస్పిటల్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. పోలీస్ కమిషనర్ కూడా కొద్దిసేపటి క్రితం వచ్చారు. రియాజ్ ఎన్కౌంటర్ జరిగిన పరిణామాల్ని ఆయన తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. రియాజ్ ఎన్కౌంటర్ విషయాన్ని కూడా కుటుంబ సభ్యులకు చెప్పారు. ఈ నెల 17న రియాజ్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ముందుగా సిసిఎస్ కానిస్టేబుల్ ప్రమోద్ రియాజ్ని అదుపులోకి తీసుకున్నాడు. వాహనాల దొంగతనం కేసులో అతన్ని సిసిఎస్ పోలీస్ స్టేషన్కు తరలిస్తుండగా వినాయక్ నగర్లో తప్పించుకునే ప్రయత్నంలో భాగంగా కానిస్టేబుల్పై కత్తితో దాడి చేసి అతికిరాతకంగా హత్య చేశాడు. అక్కడి నుంచి బైక్ తన స్నేహితుని బైక్ ద్వారా పరారైన నిందితుని కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. అయితే కానిస్టేబుల్ని హత్య చేసిన విషయాన్ని
పోలీస్ శాఖ తీవ్రంగా పరిగణించింది. రియాజ్ పైన 50,000 రివార్డు ప్రకటించింది. ఎవరైనా సమాచారం ఇస్తే 50,000 ఇస్తామంటూ నిజామాబాద్ నగరం మొత్తం కూడా కమిషనరేట్ పరిధిలో మొత్తం కూడా పోస్టర్లు వేశారు. సో అనంతరం పోలీసులు గాలింపు చర్యలు చేస్తుండగా శనివారం అర్ధరాత్రి రియాజ్ సారంగపూర్ కాలువ వద్ద పోలీసులకు చిక్కినట్లు చిక్కి అక్కడ కూడా తప్పించుకున్నాడు. పోలీసులు రౌండ్ కాల్పులు జరిపినప్పటికీ రియాజ్ అక్కడి నుంచి తప్పించుకుని పారిపోయాడు. అప్పటి నుంచి కూడా అతని కోసం వేట కొనసాగుతుంది. దాదాపు కమిషనరేట్ పరిధిలో ఉన్న పోలీసులంతా కూడా రియాజ్ని ఏ విధంగా పట్టుకోవాలనే ఒక పట్టుదలతో మొత్తం కూడా 5వ టౌన్ 6వ టౌన్ పరిధిలోని సారంగపూర్ నవిపేట ఏరియా ఈ ఏరియా అంతా కూడా జల్లెడ పట్టారు. ఇక్కడే తలదాచుకున్నట్లు పోలీసులకు విశ్వసనీయ సమాచారం అందడంతో ఆ ప్రాంతాన్ని మొత్తం కూడా తమ ఆధీనంలో తీసుకొని అన్ని ప్రాంతాల్లో కూడా సోదాలు జరిపారు. అతను స్నేహితులు కావచ్చు బంధువులు అతనితో ఎవరైతే తిరుగుతారో వాళ్ళందరి ఇళ్లలోనూ సోదాలు జరిపారు. ఈ క్రమంలోనే ఒక లారీ క్యాబిన్లో సారంగపూర్ వద్ద గోడౌన్స్ ఉంటాయి. గోడౌన్స్ ప్రాంతంలో పాడుబడ్డ లారీ క్యాబిన్లో తలదాచుకున్నట్లు పోలీసులకు సమాచారం అందడంతో అతన్ని పట్టుకునేందుకు వెళ్లారు. ఆ క్రమంలోనే పోలీసులను చూసి రియాజ్ పారిపోయే ప్రయత్నం మరోసారి చేశాడు. ఈ క్రమంలోనే ఒక సివిలియన్ అతన్ని పట్టుకునే ప్రయత్నం చేయగా మరోసారి అతనిపైన కత్తితో దాడికి తెగపడ్డాడు. అతనికి కూడా తీవ్ర గాయాలయ్యి ఉటావుటిన ఆసుపత్రికి తరలించారు. ఇక పోలీసులంతా రౌండప్ చేసి అతన్ని పట్టుకున్నారు. చేతులకు బేడీలు వేసి పోలీస్ స్టేషన్కు తరలిస్తున్న క్రమంలో స్థానికులు కొట్టడం గాయపడ్డట్టు కూడా పోలీసులు చెప్తున్నారు. దీంతోనే ఇటు రియాజ్ చేతిలో హత్యాయత్నానికి గురైన వ్యక్తితో పాటు రియాజ్ని కూడా ఇదే హాస్పిటల్కి తరలించి నిన్న మధ్యాహ్నం ఇక్కడికి తీసుకొచ్చారు. అప్పటి నుంచి కూడా చికిత్స అందిస్తున్నారు. రియాజ్ని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు నిన్న మధ్యాహ్నం తర్వాత ప్రకటన జారీ చేశారు. సో 24 గంటలలోపు నిందితుడిని పోలీస్ రిమాండ్కు తరలించాల్సిన అవసరం ఉంటుంది. సో అందులో భాగంగానే ఉదయం నుంచి కూడా రిమాండ్కు తరలించేందుకు పోలీసులు రిపోర్ట్స్ సిద్ధం చేస్తున్న తరుణంలో ఏఆర్ కానిస్టేబుల్ వద్ద ఉన్న గన్నులు లాక్కొని మరోసారి పారిపోయే ప్రయత్నం చేశారు. ఒకవేళ అదే జరిగి ఉంటే ఆసుపత్రి నిత్యం చాలా మంది రద్దీగా ఉంటుంది. రద్దీగా ఉండే హాస్పిటల్లో గన్ను తీసుకొని ఒక అంతకుడి చేతిలో మరో గన్ను దొరికితే మాత్రం పెద్ద ప్రమాదం అయితే జరిగి ఉండేదనేది పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అదే క్రమంలో మరో ఏఆర్ కానిస్టేబుల్ రియాజ్ పై కాల్పులు జరిపి మట్టు పెట్టారు. రియాజ్ ఎన్కౌంటర్ చేశారనేది పోలీసు వర్గాల నుంచి సమాచారం అందుతుంది. ఇప్పుడైతే పూర్తిస్థాయి ఎన్కౌంటర్ జరిగింది. రియాజ్ హతమయ్యారు. పోలీస్ కమిషనర్ కూడా ఇక్కడికి వచ్చారు. కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. మొత్తం తర్వాత జరిగే పరిణామాలన్నిటి కూడా పోలీసులు దగ్గర నుండి జరిపిస్తున్నారు. మొత్తం మీద కానిస్టేబుల్ హత్య జరిగిన 48 గంటల్లోపే నిందితుని పట్టుకొని మట్టు పెట్టారనేది మాత్రం స్పష్టంగా తెలుస్తుంది. అయితే బాలకుమార్, రియాజ్కు చాలా పెద్ద నేర చరిత్ర ఉంది. దాదాపు 40 కేసులు ఉన్నాయి. అది కాకుండా మొన్న అదుపులోకి తీసుకునేటప్పుడు తప్పించుకునే ప్రయత్నం చేశాడు. అటువంటి నేర చరిత్ర కలిగిన రియాజ్కు ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నప్పుడు అసలు ఎంతమంది సెక్యూరిటీ ఉన్నారు? దానికి సంబంధించిన సమాచారం ఏమన్నా మీ దగ్గర ఉందా? భోగి, ఖచ్చితంగా చిన్నప్పటి నుంచి కూడా రియాజ్కు ఒక నేర చరిత్ర ఉంది. చాలా చిన్నతనంలోనే తండ్రి చనిపోయాడు. సో రియాజ్ ఒంటరిగా పెరిగాడు. ఈ క్రమంలోనే అతను నేర ప్రవృత్తి వైపు అడుగులు వేశారని చెప్తున్నాడు. ఒక గ్యాంగ్లో రౌడీ షీటర్ ఒక గ్యాంగులో మెంబర్గా జాయిన్ అయ్యాడు. ఆ తర్వాత అతనే ఒక రౌడీ షీటర్గా మారాడు. చాలా తక్కువ వయసు, 25 సంవత్సరాల లోపే రియాజ్ వయసు ఉంటుంది. కానీ ఈ 25 సంవత్సరాల్లోనే చాలా నేరాలకు పాల్పడ్డాడు. ప్రధానంగా చైన్ స్నాచింగ్లతో పాటు బుల్లెట్ దొంగతనాల్లో ఆరితేరినట్లు కూడా పోలీసులు చెప్తున్నారు. గతంలో దాదాపు 20 నుంచి 30 బుల్లెట్లు దొంగతనం చేసిన కేసులో రియాజ్ని ఒకసారి అరెస్ట్ చేశారు. ఇటు గొలుసు దొంగతనం కేసులో, చైన్ స్నాచింగ్ కేసులో కూడా రియాజ్ని అరెస్ట్ చేశారు. దాదాపు నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోనే 40కి పైగా కేసులు ఉన్నట్లు పోలీస్ రికార్డులు చెప్తున్నాయి. ఇక్కడ దొంగతనం చేసిన వాహనాల్ని మహారాష్ట్రకు తీసుకెళ్లి నంబర్లు మార్చి అక్కడ విక్రయాలు జరుపుతూ ఈ విధంగా ముందుకు సాగాడు. ఈ క్రమంలోనే హత్యలకు కూడా పాల్పడడం పోలీసుల దృష్టికి వచ్చింది. వాహనాల దొంగతనం కేసులోనే పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. అయితే అప్పుడు కొద్దిమంది, ఒక సిసిఎస్ ఎస్ఐతో పాటు మరో కానిస్టేబుల్, ఇక ప్రమోద్ మాత్రం తన బంధువుతో అక్కడికి వెళ్ళాడు. ప్రమోద్ మధ్యలో రియాజ్ను ఎక్కించుకొని బండిపైన సిసిఎస్ పోలీస్ స్టేషన్కు తరలిస్తుండగా ఒక్కసారిగా కానిస్టేబుల్ ప్రమోద్ గొంతు పట్టుకొని కత్తితో ఛాతీలో పొడిచి అతికిరతకంగా హత్య చేసినట్లయితే చెప్తున్నారు. దీనికి సంబంధించి పోలీసులు ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురయ్యారు. పోలీసుల పైన దాడులు చేయడం, హత్యకు పురిగొల్పడం, దీన్ని చాలా సీరియస్గా తీసుకున్నారు, సీరియస్గా పరిగణించారు. ఏకంగా డీజీపీ రంగంలోకి దిగాల్సి వచ్చింది. అసలు నిజామాబాద్లో కానిస్టేబుల్పై హత్య జరగడం మాత్రం
పోలీస్ శాఖ జీర్ణించుకోలేకపోయింది. ఖచ్చితంగా దీనికి రిప్లై ఉండాల్సిందే అంటూ కూడా పోలీసు ఉన్నతాధికారుల నుంచి జిల్లా అధికారులకు ఆదేశాలు అందాయి. అందులో భాగంగానే ఉరుకులు పరుగులు పెట్టారు పోలీసులంతా. దాదాపు 9 బృందాలను ఏర్పాటు చేశారు. పోలీస్ కమిషనరేట్లో పరిధిలో ఉన్న అందరు పోలీస్ అధికారులు నిజామాబాద్కు వచ్చారు. నిజామాబాద్ ప్రాంతంలోని 5వ టౌన్ 6వ టౌన్ పరిధిలో ఈ రియాజ్ ఉంటున్నట్లు పక్కా సమాచారం అందడంతో అక్కడనే 48 గంటలుగా కంటి మీద కునుకు లేకుండా అతని కోసం గాలించారు. ఎట్టకేలకు అతన్ని అదుపులోకి తీసుకొని ఇక పోలీస్ హాస్పిటల్కి తరలించారు. మరోసారి తప్పించుకునే ప్రయత్నంలో భాగంగానే ఎన్కౌంటర్ అయ్యారనేది పోలీసులు చెప్తున్నారు. భోగి. థ్యాంక్ యూ బాలకుమార్. నిజామాబాద్లో కానిస్టేబుల్ ప్రమోద్ హత్య కేసు నిందితుడు రియాజ్ను పోలీసులు ఎన్కౌంటర్ చేశారు. ఈ ఎన్కౌంటర్కి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి రాధాకృష్ణ లైవ్ ద్వారా అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. రాధాకృష్ణ, ఈ ఎన్కౌంటర్కి సంబంధించి మీ దగ్గరున్న సమాచారం ఏంటి? భోగి, కరడుగట్టిన దొంగ దాదాపు 3 ఏళ్లలోనే 40 పైగా కూడా కేసులు. ఇతను కన్ను పడిందంటే చాలు రాయల్ ఎన్ఫీల్డ్ బైక్, ప్రధానంగా ఇతను రాయల్ ఎన్ఫీల్డ్ బైక్లను దొంగతనం చేయడంలో ఆరితేరిన వ్యక్తి రియాజ్ అనే నిందితుడు. ఇతన్ని శుక్రవారం రాత్రి అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కి తరలిస్తున్న సందర్భంలో కానిస్టేబుల్ సిసిఎస్ కి సంబంధించిన కానిస్టేబుల్ ప్రమోద్ ని హత్య చేయడం అనేది రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ కూడా నిందితుడిని పట్టుకోవడానికి ప్రతిష్టాత్మకంగా తీసుకుని దాదాపు 9 టీంలను ఏర్పాటు చేసి అతని కోసం జల్లెడ పెట్టారు. అతను నిజామాబాద్ దాటి వెళ్లలేదు అని నిర్ధారించుకున్న తర్వాత నిజామాబాద్ శివారు ప్రాంతాల్లో ప్రధానంగా దృష్టి సారించారు. డ్రోన్ కెమెరాలతోటి కూడా అతన్ని ఆచూకీ కనిపెట్టేందుకు ప్రయత్నం చేసి చివరికి సారంగపూర్ శివారు ప్రాంతంలో అతన్ని అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఆ సమయంలో పెనుగులాట జరగడం, ఆసిఫ్ అనే స్థానికునికి గాయాలు కూడా కావడం జరిగింది. అతన్ని ఆసుపత్రికి తరలించారు. ఆ తర్వాత రియాజ్ ని కూడా కొన్ని గాయాలు కావడంతో అతన్ని శనివారం రాత్రి ఆసుపత్రికి తీసుకొని వచ్చారు. నిజామాబాద్ లో ఉన్న గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో అతన్ని అడ్మిట్ చేసి అక్కడ ఏఆర్ కానిస్టేబుల్స్ మధ్యలో, అంటే అతను నిందితుడు కాబట్టి అతన్ని కోర్టులో హాజరుపరచాల్సి ఉంటుంది కాబట్టి దానికి సంబంధించి బందోబస్తులో భాగంగా ఏఆర్ కానిస్టేబుల్ అక్కడ విధులు నిర్వహిస్తూ ఉన్నారు. ఇవాళ ఉదయం అతన్ని ఆసుపత్రిలో అతని వార్డులో ఎక్కడైతే 407 లో అతను ట్రీట్మెంట్ తీసుకుంటాడో అక్కడ నుండి అతన్ని బాత్రూమ్ కి తీసుకెళ్లాలంటూ కూడా 2 కానిస్టేబుల్ అని కోరడంతో 2 కానిస్టేబుల్ అతన్ని తీసుకుని బయటకు వచ్చే ప్రయత్నం చేశారు. ఆ సమయంలోనే చుట్టూ కూడా ఇవాళ దీపావళి పండుగ కావడంతో అక్కడ ఎక్కువ కూడా రద్దీ లేదు. పేషెంట్స్ కూడా కేవలం ఇన్ పేషెంట్స్ మాత్రమే ఉన్నారు, ఇంకా అవుట్ పేషెంట్స్ అక్కడ లేరు. ఇదే అదునుగా భావించాడు రియాజ్. 2 కానిస్టేబుల్ని గాయపరిచి ఈజీగా తప్పించుకొని పారిపోదామని కూడా అతను ప్లాన్ చేసుకున్నాడు. ఎందుకంటే ఇతను దాదాపు 3 సార్లు జైలుకు వెళ్లి వచ్చాడు కాబట్టి ఇతనికి చాలా పకడ్బందీ ప్లాన్ వేసుకోవడం, ఏ విధంగా తప్పించుకోవాలి పోలీసుల నుండి అనేది ఇతనికి చాలా స్పష్టంగా తెలుసు. అందులో భాగంగానే 2 కానిస్టేబుల్ ఉండడంతో వాళ్ళని ఈజీగా బురిడి కొట్టించి వాళ్ళని బెదిరించి పారిపోదామని ప్రయత్నం చేశాడు. అందులో భాగంగా ఒక కానిస్టేబుల్ దగ్గర ఉన్న వెపన్ ని లాక్కున్నాడు. వాటిని ఏం చేశాడు, మరో కానిస్టేబుల్ పైకి ఏం చేసి పారిపోయేందుకు ప్రయత్నం చేశాడు. కానీ వెంటనే అక్కడ ఉన్న మరో కానిస్టేబుల్ తేరుకొని కాల్పులు జరపడంతో ఈ కాల్పుల్లో రియాజ్ చనిపోయాడు అనేది మనకి ఇప్పటి వరకు తెలుస్తుంది. ఇదే విషయాన్ని తెలంగాణ రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి కూడా కొద్దిసేపటి క్రితం నిర్ధారించడం జరిగింది. ఒకవేళ రియాజ్ గనక ఫైర్ ఓపెన్ చేసి ఉంటే కేవలం విధి నిర్వహణలో ఉన్న పోలీసులే కాదు, అక్కడ ఇన్ పేషెంట్ గా ఉన్న మిగతా పేషెంట్స్ అలాగే వాళ్ళకి సంబంధించి అక్కడ ఉన్న అటెండెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు కూడా గాయాలయ్యేది. అందుకోసమే ఆ ప్రాణాలని ఎవరైతే మిగతా ఆసుపత్రిలో ఉన్న వాళ్ళ ప్రాణాలను దక్కించుకునేందుకు, వాళ్ళని ప్రాణాలను కాపాడేందుకు మాత్రమే ఈ ఫైరింగ్ ఓపెన్ చేసినట్లు కూడా డీజీపీ శివధర్ రెడ్డి కొద్దిసేపటి క్రితమే ఒక క్లారిటీ కూడా ఇవ్వడం జరిగింది. ఏ విధంగా ఎన్కౌంటర్ జరిగింది, ఎన్కౌంటర్ చేయడానికి ఉన్న పరిస్థితులు ఏంటి, ఏ విధంగా చేయాల్సి వచ్చిందన్న దానికి సంబంధించి కొంత వివరణ అయితే ఇచ్చారు. ప్రస్తుతం అక్కడ నిజామాబాద్ కమిషనర్ ప్రస్తుతం అక్కడ ఉన్నారు, సాయి చైతన్య. ఈ ఎన్కౌంటర్ జరిగిన తీరు మొత్తాన్ని కూడా ప్రస్తుతం అక్కడ పంచనామా నిర్వహిస్తున్నారు. కొద్దిసేపటి తర్వాత దీని విషయం పైన మాట్లాడే అవకాశం అయితే మనకు కనబడుతుంది. రియాజ్ ఎన్కౌంటర్ జరుగుతాడని మాత్రం బయట సోషల్ మీడియాలో ఎక్కువగా ప్రచారం జరిగినప్పుడు ఎక్కడ కూడా అతన్ని ఎన్కౌంటర్ చేస్తారన్న విషయం మాత్రం పోలీస్ డిపార్ట్మెంట్ నుండి బయటికి రాలేదు. అతన్ని ఖచ్చితంగా కోర్టులో హాజరుపరిచి అతను చేసిన హత్యదాలకు సంబంధించి, ఎందుకంటే ఆ సీసీ కెమెరా ఫుటేజ్ కావచ్చు, అలాగే కానిస్టేబుల్ ప్రమోద్ మేనల్లుడి సమక్షంలో జరిగింది కాబట్టి ప్రత్యక్ష సాక్షులు కూడా ఉన్నారు కాబట్టి ఈజీగా ఇతనికి శిక్ష పడుతుంది అనేది పోలీసులు భావించారు. కానీ ఈ రోజు అతను తప్పించుకునే ప్రయత్నం చేశారు. ఆ టైంలో అక్కడ చాలా తక్కువ మంది ఉండడంతో రియాజ్ తప్పించుకోవాలనుకున్నాడు. ఇదే క్రమంలోనే ఎన్కౌంటర్ లో చనిపోయినట్లు కూడా మనకు చాలా స్పష్టంగా తెలుస్తుంది. అతను ఏఆర్ కానిస్టేబుల్ కి సంబంధించిన వెపన్ ని ఏదైతే లాక్కుని కాల్పులు జరిపే ప్రయత్నం చేశారో ఆ వెపన్ ని కూడా స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. దానిపైన రియాజ్ ఫింగర్ ప్రింట్స్ ను కూడా క్లూస్ టీమ్ తోటి సేకరిస్తున్నారు. ప్రస్తుతం అక్కడ పంచనామా ప్రస్తుతం అయితే కొనసాగుతుంది. మరికొద్ది సేపట్లో అక్కడ నుండి రియాజ్ డెడ్ బాడీని పోస్ట్ మార్టం కి తరలించి వాళ్ళ కుటుంబ సభ్యులకు అప్పగించే ప్రయత్నం అయితే చేయబోతున్నారు. థ్యాంక్ యూ రాధాకృష్ణ.
నిజామాబాద్లో కానిస్టేబుల్ ప్రమోద్ హత్య కేసు నిందితుడు రియాజ్ను పోలీసులు ఎన్కౌంటర్ చేశారు. అదుపులోకి తీసుకునే క్రమంలో గాయపడ్డ రియాజ్కు ఆసుపత్రిలో వైద్యం అందిస్తున్నారు. చికిత్స పొందుతున్న రియాజ్ పారిపోయేందుకు ప్రయత్నించాడు. ఏఆర్ కానిస్టేబుల్పై దాడి చేసి గన్ లాక్కున్నాడు. సెక్యూరిటీగా ఉన్న మరో కానిస్టేబుల్పై కాల్పులు జరిపి పారిపోయే ప్రయత్నం కూడా చేశాడు. పారిపోతున్న రియాజ్పై కాల్పులు జరిపారు పోలీసులు. కాల్పుల్లో రియాజ్ మృతి చెందాడు. కరడుగట్టిన నేర చరిత్ర ఉన్నటువంటి రియాజ్ ఎన్కౌంటర్లో మృతి చెందడంతో ఇక్కడ నిజామాబాద్లో ప్రజలు హాస్పిటల్ బయట సంబరాలు చేసుకుంటూ ఉన్నారు. వాళ్ళు ప్రస్తుతం మీడియాతో కూడా మాట్లాడే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. హాస్పిటల్ బయట ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం. రియాజ్ ఎన్కౌంటర్ నేపథ్యంలో అక్కడున్న చాలామంది కూడా సంబరాలు చేసుకుంటున్నారు. దానికి సంబంధించి మనం లైవ్ అప్డేట్స్ చూద్దాం. అన్నది కూడా లేదు. ఏ ఒకటే ఇట్లా సీట్ గాడి నిజామాబాద్లో కానిస్టేబుల్ ప్రమోద్ హత్య కేసు నిందితుడు రియాజ్ను పోలీసులు ఎన్కౌంటర్ చేశారు. అదుపులోకి తీసుకునే క్రమంలో గాయపడ్డ రియాజ్ను ఆసుపత్రిలో వైద్యం అందిస్తూ ఉన్నారు. చికిత్స పొందుతున్న రియాజ్ పారిపోయేందుకు ప్రయత్నించాడు. ఈ ఉదయం ఏఆర్ కానిస్టేబుల్పై దాడి చేసి గన్ లాక్కున్నాడు. సెక్యూరిటీగా ఉన్న మరో కానిస్టేబుల్పై కాల్పులు జరిపి పారిపోయే ప్రయత్నం చేశాడు. ఆ పారిపోతున్న సమయంలోనే రియాజ్పై కాల్పులు జరిపారు పోలీసులు. కాల్పుల్లో రియాజ్ మృతి చెందాడు. రియాజ్ నేర చరిత్ర కలిగిన రియాజ్ ఎన్కౌంటర్లో మృతి చెందడంతో అక్కడున్న ప్రజలు, పోలీస్ సానుభూతి పరులు కూడా చాలా ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. పోలీస్ డిపార్ట్మెంట్ జిందాబాద్ అంటూ కూడా నినాదాలు చేస్తున్నారు. టపాకాయలు కాలుస్తూ అక్కడ తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఒక నేర చరిత్ర కలిగిన కరడుగట్టినటువంటి నేర చరిత్ర కలిగిన రియాజ్ ఎన్కౌంటర్లో మృతి చెందటంతో వారు సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. దానికి సంబంధించిన విజువల్స్ కూడా మనం చూస్తూ ఉన్నాం. నినాదాలతో హోరెత్తిస్తూ ఉన్నారు. పోలీస్ డిపార్ట్మెంట్ జిందాబాద్ అంటూ నినాదాలతో హోరెత్తిస్తూ ఉన్నారు. 48 గంటల్లోనే ఒక కరడుగట్టిన నేర చరిత్ర కలిగినటువంటి రియాజ్ను అదుపులోకి తీసుకోవటం, అతన్ని ఎదురుకాల్పులు జరిపిన సందర్భంలో అతన్ని మట్టుపెట్టడంతో అక్కడున్న ప్రజలు కూడా సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. టపాకాయలు కాలుస్తూ తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. రెండు రోజుల క్రితం వాహనాల దొంగతనం కేసులో నిందితుడిగా ఉన్న రియాజ్ను సిసిఎస్ కానిస్టేబుల్ ప్రమోద్ అదుపులోకి తీసుకున్నాడు. విచారణకు పోలీస్ స్టేషన్కు తరలిస్తున్న సమయంలో కత్తితో కానిస్టేబుల్ ప్రమోద్పై దాడి చేసి పారిపోయాడు రియాజ్. దాడిలో తీవ్రంగా గాయపడ్డ ప్రమోద్ మరణించాడు.
ఒక దొంగ కానిస్టేబుల్ను మర్డర్ చేయడంతో డీజీపీ కేసుని సీరియస్గా తీసుకున్నారు. 9 టీములతో రియాజ్ కోసం జల్లెడపట్టాయి బృందాలు. కర్రలు చేత పట్టుకుని సారంగాపూర్, జానకంపేట ప్రాంతాల్లో అణువణువు గాలించారు పోలీసులు. సారంగాపూర్ కెనాల్ చెరువుగట్టుపై రాత్రి పోలీసులకు చిక్కినట్టే చిక్కి త్రుటిలో తప్పించుకున్నాడు రియాజ్. చివరికి సారంగాపూర్ గోడౌన్స్ ప్రాంతంలో చిక్కాడు. నిన్న రియాజ్ను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. అలాగే సారంగాపూర్ గోడౌన్స్ ప్రాంతంలో పాడుపడ్డ ఒక లారీ క్యాబిన్లో తలదాచుకున్న రియాజ్ను స్థానికులు గుర్తించి పోలీసులకు ముందుగా సమాచారం ఇచ్చారు. పోలీసులు వచ్చేలోపు లారీ క్యాబిన్లో నుంచి దూకి పారిపోయే ప్రయత్నం చేశాడు రియాజ్. ఆ సమయంలో పట్టుకునేందుకు ప్రయత్నించగా దాడికి ప్రయత్నించాడు. రియాజ్ పారిపోతుండగా బైక్పై వెళ్తున్న 2 కానిస్టేబుల్స్ వెంటాడారు. పట్టుకోవాలంటూ ఆ వైపు వెళ్తున్న యువకుల్ని పురమాయించారు. ఆసిఫ్ అనే వ్యక్తి రియాజ్ను పట్టుకునేందుకు వెళ్లగా అతనిపై కత్తితో దాడి చేశాడు. ఆ సమయంలో దాంతో ఆసిఫ్ ఎడమ చెయ్యి తెగింది. ఈలోపు కానిస్టేబుల్స్ వేగంగా వచ్చి రియాజ్ను చుట్టుముట్టి అదుపులోకి తీసుకున్నారు. కానీ రియాజ్పై గత 3 ఏళ్లలో కూడా 40 కేసులు నమోదయ్యాయి. చిన్న వయసు నుంచే కూడా నేరాల బాట పట్టిన రియాజ్ ఖరీదైన బైకులు, ప్రత్యేకించి బుల్లెట్ వాహనాలను దొంగిలించడంలో నెంబర్ 1. ఇక 30 బైకులను దొంగతనం చేసి మహారాష్ట్రలో అమ్మగా వచ్చిన డబ్బుతో జల్సా చేసేవాడని పోలీసులు చెప్తున్నారు. ఏది ఏమైనా ఈరోజు నిజామాబాద్లో కానిస్టేబుల్ ప్రమోద్ హత్య కేసు నిందితుడు రియాజ్ను పోలీసులు ఎన్కౌంటర్ చేశారు. అదుపులోకి తీసుకునే క్రమంలో గాయపడ్డ రియాజ్కు ఆసుపత్రిలో వైద్యం అందిస్తూ ఉన్నారు. ఆ సమయంలో చికిత్స పొందుతున్న రియాజ్ పారిపోయేందుకు ప్రయత్నించాడు. ఏఆర్ కానిస్టేబుల్పై దాడి చేసి గన్ కూడా లాక్కున్నాడు. అలాగే సెక్యూరిటీగా ఉన్న మరో కానిస్టేబుల్పై కాల్పులు జరిపి పారిపోయే ప్రయత్నం చేయబోయాడు. ఆ సమయంలో పారిపోతున్న రియాజ్పై కాల్పులు జరిపారు పోలీసులు. ఈ కాల్పుల్లో రియాజ్ మృతి చెందాడు. రియాజ్ ఎన్కౌంటర్కి ప్రస్తుతం ప్రజల నుంచి పాజిటివ్ స్పందన చూస్తూ ఉన్నాం. టపాకాయలు కాల్చి, బాణసంచా కాల్చి తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. పోలీస్ డిపార్ట్మెంట్ జిందాబాద్ అంటూ నినాదాలతో హోరెత్తిస్తున్నారు. రియాజ్ తప్పించుకుపోతూ ఉండగా పోలీసులపై మరోసారి దాడికి తెగబడ్డాడని డీజీపీ శివధర్రెడ్డి కూడా తెలిపారు. బాత్రూమ్ కోసం వెళ్లి తిరిగొస్తూ దాడికి తెగబడ్డాడని అన్నారు. రియాజ్ను పట్టుకునేందుకు పోలీసులు తీవ్రంగా ప్రయత్నించారని, వారి దగ్గర గన్ తీసుకుని కాల్పులు జరిపే ప్రయత్నం చేయడంతో పోలీసులు ఎదురు కాల్పులు చేశారని చెప్పారు డీజీపీ. నిన్న రియాజ్ను పట్టుకునే క్రమంలో ఆసిఫ్ అనే యువకుడిపై కూడా దాడి చేశాడని చెప్పారు డీజీపీ. ఇవాళ మరొక కానిస్టేబుల్ను గాయపరిచాడని డీజీపీ తెలియజేశారు. అలాగే 2 రోజుల క్రితం అసలు ఈ కేసు నేపథ్యం కనుక చూసినట్టయితే 2 రోజుల క్రితం వాహనాల దొంగతనం కేసులో నిందితుడిగా ఉన్న రియాజ్ను సిసిఎస్ కానిస్టేబుల్ ప్రమోద్ అదుపులోకి తీసుకున్నాడు. విచారణకు పోలీస్ స్టేషన్కు తరలిస్తున్న సమయంలో కత్తితో కానిస్టేబుల్ ప్రమోద్పై దాడి చేసి పారిపోయాడు రియాజ్. దాడిలో తీవ్రంగా గాయపడ్డ ప్రమోద్ అక్కడికక్కడే మరణించాడు. ఒక దొంగ కానిస్టేబుల్ను మర్డర్ చేయడంతో డీజీపీ కేసుని చాలా సీరియస్గా తీసుకున్నారు. మొత్తం 9 టీములతో రియాజ్ కోసం జల్లెడ పట్టారు. కర్రలు చేత పట్టుకుని సారంగాపూర్, అలాగే జానకంపేట ప్రాంతాల్లో అణువణువు గాలించారు పోలీసులు. సారంగాపూర్ కెనాల్ చెరువుగట్టుపై రాత్రి పోలీసులకు చిక్కినట్టే చిక్కి త్రుటిలో తప్పించుకున్నాడు రియాజ్. చివరికి సారంగాపూర్ గోడౌన్స్ ప్రాంతంలో చిక్కాడు. నిన్న రియాజ్ను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. అయితే సారంగాపూర్ గోడౌన్స్ ప్రాంతంలో పాడుపడ్డ లారీ క్యాబిన్లో తలదాచుకున్నాడు రియాజ్. ఆ సమయంలో స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. అయితే పోలీసులు వచ్చేలోపు లారీ క్యాబిన్లో నుంచి దూకి పారిపోయే ప్రయత్నం చేశాడు రియాజ్. పట్టుకునేందుకు ప్రయత్నించగా దాడి చేయడానికి ప్రయత్నించాడు. ఇక రియాజ్ పారిపోతుండగా బైక్పై వెళ్తున్న 2 కానిస్టేబుల్స్ వెంటాడారు. రియాజ్ను పట్టుకోవాలంటూ ఆ వైపు వెళ్తున్న యువకుల్ని పురమాయించారు. దాంట్లో ఆసిఫ్ అనే వ్యక్తి రియాజ్ను పట్టుకునేందుకు వెళ్లగా అతనిపై కత్తితో దాడి చేశాడు. దాంతో ఆసిఫ్ ఎడమ చేయి తెగింది. అతనికి కూడా ఆసుపత్రిలో చికిత్స అందిస్తూ ఉన్నారు. ఈలోపు కానిస్టేబుల్స్ వేగంగా వచ్చి రియాజ్ను చుట్టుముట్టి అదుపులోకి తీసుకున్నారు. అయితే ఈ రియాజ్ నేర చరిత్ర చూసినట్టయితే గత 3 ఏళ్లలో దాదాపు 40 కేసులు నమోదయ్యాయి. చిన్న వయసు నుంచే నేరాల బాట పట్టిన రియాజ్ ఖరీదైన బైకులు, అంటే ప్రత్యేకించి బుల్లెట్ వాహనాలను దొంగిలించడంలో నెంబర్ 1గా ఎదిగాడు. ఇక 30 బైకులను దొంగతనం చేసి వాటిని మహారాష్ట్రలో అమ్మగా వచ్చిన డబ్బుతో జల్సా చేసేవాడని పోలీసులు చెప్తున్నారు. ఏది ఏమైనా ఈరోజు ఉదయం ఆసుపత్రిలో పోలీసుల
అదుపులో నుంచి తప్పించుకునే ప్రయత్నం చేయడంతో ఒక దశలో పోలీసులపై కాల్పులు జరపడానికి ప్రయత్నించాడు, కాల్పులు జరిపాడు. సో ఈ సందర్భంలో పోలీసులు ఎదురు కాల్పులు జరిపాడు. ఆ ఎదురు కాల్పుల్లో రియాజ్ అక్కడికక్కడే మరణించాడు.